నమస్తే. పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మరి కర్కాటక రాశి వారి ఆదాయ వ్యయాలు. ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం అవమానం 7. మరి కర్కాటక రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా కొన్ని విషయాల్లో జాప్యము, అదృష్టానికి ఆటంకాలు ఇవన్నీ కర్కాటక రాశి వారికి ఉండబోతున్నాయి. ముఖ్యంగా మార్చి మాసం నుంచి జూన్ మాసం వరకు కూడా కొంత వివాహ ప్రయత్నాలు చేసేవారికి నిశ్చయం కావడము, సంతానం కోరుకున్న దంపతులకు కొన్ని శుభవార్తలు, స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కూడా కొన్ని శుభవార్తలు అయితే జూన్ మాసం లోపు మనకు కనిపిస్తున్నాయి. జూన్ మాసం తర్వాత డిసెంబర్ మాసం వరకు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పనుల్లో ఆటంకాలు, అదృష్టానికి ఆటంకాలు, నిందలు ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. ఈ సమయంలో అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉండే సమయంలో కొంత ఆధ్యాత్మిక చింతన అనేది చాలా అవసరము. అలాగే మానసిక పరమైన ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. జూన్ నుంచి డిసెంబర్ వరకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళినా కూడా ఈ ఒత్తిడి అన్నది కొంత ఇబ్బందికరంగా కర్కాటక రాశి వారికి ఉండబోతుంది. ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్య పరిస్థితిలో కొన్ని రకాలైన ఇబ్బందులు, విదేశీ ప్రయాణాల్లో ఆటంకాలు, హయ్యర్ ఎడ్యుకేషన్కి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కొన్ని ఆటంకాలు జూన్ నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా. డిసెంబర్ మాసం తర్వాత 2027 డిసెంబర్ మాసం తర్వాత కూడా కొంత కుటుంబంలో చిక్కులు, ఒత్తిడి పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి వారికి. మొత్తం మీద ఈ పరాభవనామ సంవత్సరంలో ఏంటి అంటే మార్చి నుంచి జూన్ వరకు వచ్చే మాసాల్లో కొన్ని అనుకూలత, ప్రేమ ఫలించే అవకాశం ఉంది. ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేసే వారికి అనుకూలత, అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కొంత సానుకూలమైన పరిస్థితులు ఈ మాసాల్లో మార్చి నుంచి జూన్ వరకు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని తెలుసుకున్నాం కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో. డిసెంబర్ తర్వాత మరలా ప్లవంగనామ సంవత్సరం అంటే మనకి ఏప్రిల్, ఆల్మోస్ట్ 7th ఏప్రిల్ ఆ మాసం వరకు కుటుంబ ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే లోన్ తీసుకునే పరిస్థితి, ఈఎంఐస్ కట్టుకునే పరిస్థితి, ఇలాంటి సిచ్యువేషన్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. నిందలు కూడా అని చెప్పుకున్నాం. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి కర్కాటక రాశివారు. ముఖ్యంగా కర్కాటక రాశివారు ఈ పరాభవనామ సంవత్సరంలో చక్కగా దక్షిణామూర్తి ఆరాధన లేదా శ్రీకృష్ణ ఆరాధన, భగవద్గీత శ్లోకాలు వినడము, శ్రీకృష్ణ ఆరాధన ఇవన్నీ చేసుకున్నట్టయితే కొంత సత్ఫలితాలు ఉంటాయి. ప్రత్యేకించి జూలై నుంచి డిసెంబర్ మాసాల మధ్యలో అనారోగ్య సూచనలు ఉన్నాయి. కొంత శారీరక శ్రమ పెరగడము ఇలాంటివన్నమాట. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొన్ని ఆటంకాలు. అలాగే సంవత్సర ప్రారంభంలో మనం చెప్పుకున్న మార్చి నుంచి జూన్ వరకు కొంత ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంటుంది. ఈ మాసాల్లో మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ మాసాలు బాగున్నాయి కొంత. కాబట్టి ఆ మాసాలను చూసుకొని ముందుకు అడుగు వేయండి. అలాగే వ్యాపార లావాదేవీలన్నీ కూడా ఈ సంవత్సరంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మార్చి నుంచి జూన్ వరకు కొంత అనుకూలత ఉంది. మళ్ళీ మనకి మరలా ఫిబ్రవరి నుంచి 2027 ఏప్రిల్ మాసం 7th ఏప్రిల్ మనకి ప్లవంగనామ సంవత్సరం లోపు ఆ మంత్స్ అన్నీ కూడా కొంత అనుకూలత అయితే పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా మనం చెప్పుకున్నాము ఏ పరిహారాలు చేసుకోవాలో కర్కాటక రాశి వారు. కాబట్టి ఈ దైవాన్ని ఆరాధిస్తూ ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈ ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా జూన్ మాసం అనేది అనుకూలంగా ఉంది ఈ పరాభవనామ సంవత్సరంలో అని తెలుసుకున్నాం. ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఆడవారికి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. డిసెంబర్ మాసం తర్వాత ఈ పరాభవనామ సంవత్సరంలో డిసెంబర్ మాసం నుంచి మళ్ళీ మనకి ప్లవంగనామ సంవత్సరం మధ్యలో ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, అనారోగ్య సమస్యలు ఉంటాయి. విద్యార్థులు కొంత అధికంగా శ్రద్ధ వహించాలి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకున్నారు కదా కర్కాటక రాశి వారు. మీరు ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో పాటించేయండి. స్వస్తి.